యూనివర్సల్ టాకీస్. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సారా దర్శకత్వం వహించినటువంటి పెద్ది మూవీ పైన ఎంతటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే జూన్ 4న అత్యంత గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు, ట్రైలర్ ని రిలీజ్ చేశారు, చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తున్నారు. సో నిన్న నైట్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ భోపాల్ లో పెద్దిక ఆవాజ్ అంటూ అనే కాన్సెప్ట్ తోటి నిన్న ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆ థీమ్ ని కూడా చరణ్ కోరిక మేరకు అసలు ఇప్పటి వరకు బయటకు రానటువంటి థీమ్ సాంగ్ ని కూడా అటు ఏఆర్ రెహమాన్ గారు వినిపించారు. అయితే పెద్ది గురించి రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏంటి అంటే అసలు పెద్ది సినిమా నా ఫిలిం లైబ్రరీలో నెంబర్ 1 గా నిలిచిపోతుందని ఆయన చెప్పడం ఈ సినిమా పైన మరింత ఆసక్తిని పెంచేశాయి. అటు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది, మా ఇద్దరు బాడీ చిరంజీవి గారు శ్రీదేవి గారిలా ఉంటుంది మా పాత్ర అని చెప్పి జాన్వీ కపూర్ కూడా చెప్పింది. సో మరి ఇంకేం చెప్పారు అసలు పెద్ది మూవీ గురించి అని చూసుకున్నట్లయితే పెద్ది మూవీ ఓన్లీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీయే కాదు, ఇది ఒక తన గుర్తింపు కోసం పోరాడేటువంటి ఒక వ్యక్తి కథ. అసలు ఏ విధంగా పోరాటం ఉంటుంది, ఏ విధంగా స్ఫూర్తినిస్తుంది, సో ఇదంతా కూడా ఆలోచించేసే స్టోరీ కింద ఉంటుంది, స్ఫూర్తినిస్తుంది. మీ పిల్లలతో కలిసి మీరు వెళ్ళండి మూవీకి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీ పిల్లలకు కూడా స్ఫూర్తినిస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రామ్ చరణ్. మరి అదే విధంగా తన ఫిలిం లైబ్రరీలోనే నెంబర్ 1 మూవీగా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో మేము పడ్డటువంటి కష్టం మా శ్రమ ఎక్కడ కూడా వేస్ట్ కాదు అంటూ రామ్ చరణ్ కీలక కామెంట్స్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కానివ్వండి, టీజర్ గ్లిమ్స్ అన్ని కూడా మంచి భారీ హైప్ ఉన్నటువంటి నేపథ్యం, కానీ ట్రైలర్ కొంచెం అటు ఇటుగా ఉందని కొందరు చెప్పారు. సో మూవీ వచ్చే వరకు కూడా ఇప్పటికే చాలా హైప్ ఉంది సినిమా పైన. సో మూవీకి కాస్త హిట్ టాక్ వస్తే చాలు, సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్. మరి ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉందని కొందరు చెప్తున్నారు, కొందరు అనుకున్నంతగా లేదు అని కొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ మూవీ పైన అయితే హైప్ ఉంది. మరి ఇప్పుడు చరణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా కేవలం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, తన గుర్తింపు కోసం పోరాడేటువంటి వ్యక్తి కదా అని చెప్పడంతో ఈ సినిమా పైన అయితే మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. సో ఏదేమైనప్పటికీ జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న హిట్ టాప్ తెచ్చుకుంటే మాత్రం ఈ సినిమా ఈజీగా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో అటు చూసుకున్నట్లయితే మరి జూన్ 4న ఈ సినిమా వస్తుందా రాదా అనే సస్పెన్స్ కూడా నెలకొంది. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే ప్రొడ్యూసర్స్ కి అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కి పర్సెంటేజ్ వివాదం ముదురుతుందో, మరి ఈ పర్సెంటేజ్ విధానాన్ని ఇస్తేనే పెద్ద సినిమాను కూడా ఆడిస్తామని చెప్పి అటు డిస్ట్రిబ్యూటర్స్ తెగేసి చెప్పినటువంటి నేపథ్యం, పెద్ద రేట్లను పెంచొద్దంటూ కూడా ఏకంగా సీఎంకు లేఖ రాశారు. మరి అటు హరిహర వీరమల్లు విషయంలోనే ఈ మేము తీసుకొచ్చాము, వెంటనే నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యూసర్ చెప్పారు, కానీ అది ఎటు తేలనటువంటి పరిస్థితి. సో అందుకే మేము ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నాము, అది 3 వారాలు అనుకున్నారు. అవన్నీ కాదు, పెద్ద సినిమాకి అయితే పర్సెంటేజ్ విధానం అమల్లోకి రావాలి అంటూ వాళ్ళు చెప్పారు. సో మరి పెద్ద రామ్ చరణ్ ఎన్ని కామెంట్స్ చేశారు, సినిమా పైన భారీ హైప్ ఉంది, మరి ఇంతకీ మళ్ళీ వస్తుందా, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, అసలు ఏం జరగబోతుంది వేచి చూడాలి. మరో చెప్తూ మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.